మహాత్మా బసవేశ్వర 892వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సదాశివపేట పట్టణంలో వీరశైవ సమాజం చౌకీ మఠం ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 5 నుండి 29 వరకు పద్యాలు శ్లోకాలు వ్యాసరచన పోటీలు రంగోలి కబడ్డీ మ్యూజిక్ చైర్ కుస్తీ పోటీలు రకరకాల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మొదటి ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం చౌకీ మఠం అధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం, కోశాధికారి పులి మామిడి వీరేశం, గౌరవ అధ్యక్షుడు బొడగామ శ్రీశైలం, ఉపాధ్యక్షుడు బసవరాజ్. వీరశైవ సమాజం చౌకీ మఠం సభ్యులు ఉలిగడ్డ నాగన్న, సంగమేశ్వర్, పులిమామిడి సుధాకర్, దూది రామిశెట్టి, నాగిశెట్టి, జంగం మహేష్ స్వామి, మల్లయ్య స్వామి, అశోక్ స్వామి, నాగభూషణం సమాజం మన సమాజం సభ్యులు తరఫున ప్రత్యేకంగా ఒక మాసవారీ కార్యక్రమాలుగా కాల నిర్ణయం ఏర్పాటు చేసుకొని వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని అందరూ కోరుకుంటూ, అయితే బసవేశ్వరుడు అందరూ కూడా సమానంగా చూసి, కాకపోతే బసవేశ్వరుడు సమాజ నిర్మాణం కాబట్టి ఆ ఆశయాలు అప్పుడప్పుడు మేము చర్చిస్తూ ఉంటాం. మరి బసవేశ్వర్ అనేది లిమిటెడ్ కంపెనీ కాకుండా బసవేశ్వర్ అందరివాడు కాబట్టి మరి ఆ అవకాశం బహుశా బాగా దూరదృష్టితోని మరి మాట్లాడించే అవకాశం మరి మల్లన్న గారు ఇచ్చినట్టున్నారు. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈరోజు వరకు కూడా నేను పెరిగింది కర్ణాటకలో, బీదర్లో. మరి మా బంధువులంతా గుల్బర్గా, బీదర్ అక్కడనే. కాబట్టి బసవేశ్వరుని ఆశయాలంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా నచ్చుతాయి. ఎందుకంటే మనం ఈరోజు బసవ జయంతి కానీ బసవ జయంతి జరుపుకునే దానికంటే బసవేశ్వరుని ఆశయాలు జరుపుకోవడం ముఖ్యం. ప్రతి ఒక్కరు బసవేశ్వరుని ఆశయాలు నడిపేయాలి. మనం జయంతి చేసి ఆయన మీద పాలు పోసి, ఇంతకుముందు సార్ చెప్పిండు, నాగుల మీద పాలు పోసి ఎంతనో బసవేశ్వరుని జయంతి జరుపుకోవడం కంటే బసవేశ్వరుని ఆశయాలను మనం పాటించిన రోజే నిజమైన బసవేశ్వరుని భక్తులం మనం. మరి నిజంగా బసవేశ్వరునికి ఆయన అత్యంత గొప్ప వ్యక్తి. కారణం ఏమిటిదంటే మనకు ఈరోజు యేసు ప్రభు కానీ, లేకపోతే మన మహమ్మద్ ప్రవక్త కానీ, ఇంకా వీళ్ళందరూ ఏ రకంగా వచ్చిర్రో ఆ తర్వాత లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎవరనంటే బసవేశ్వరుడు. బసవేశ్వరుడు ఏం చేసిందంటే మన హిందూ సమాజంలో ఎటువంటి లొసుగులు ఉన్నాయో వాటిని అన్నిటినీ చూసుకొని ఆ ముస్లింల దాంట్లో ఎటువంటి మంచివి ఉన్నాయి, లేదా యేసు ప్రభు దాంట్లో ఏం మంచివి ఉన్నాయి, ఇంకా మన సమాజంలో ఎటువంటి దుర్మత ఇవి ఉన్నాయి, చెడు తప్పు పద్ధతులు ఉన్నాయి. చెడు పద్ధతులు అంటే ఏమిటి? బాల్య వివాహాలు జరిగేటి గతంలో. మరి బాల్య వివాహాలు జరగొద్దు సిద్ధాంతాలు మరి అంతేకాకుండా గతంలో మరి బసవేశ్వరుడు వాగ్గట్టుకుపోయి మనం స్నానం చేసిన తర్వాత చేతిలో కేవలం ఒక రాయి పుల్లను పెట్టుకొని దాన్ని శివుడు. దయచేసి బహుమతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 9th క్లాస్ ఇద్దరికి బ్యాగ్ సంతోష్. శ్రీనిత పి శ్రీనిత 8th క్లాస్. బి శ్రేష్ఠ డాక్టర్ ఆఫ్ శివారెడ్డి. బి శ్రేష్ఠ డాక్టర్ ఆఫ్ శివారెడ్డి. స్పీచెస్ లోపల చంద్రిక 9th క్లాస్. తల్లిదండ్రులైనా సరే, వాళ్ళ బంధువులు ఎవరైనా సరే వేదిక మీద. ఈ పాప ఎల్కేజీ పోలీసులో సెకండ్ ప్రైజ్ కొట్టుకుంది. ఎల్కేజీ మీరు గమనించండి. సంజయ వాచ తుసాటు పాండవానికం యూడం దుర్యోధన సదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అవి ఎల్లవేళలా మదిలో ఉంటాయి. ఈ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. నెక్స్ట్ ఎస్ఏ లోపల గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ ప్లీజ్. సెకండ్ ఈవెంట్ అయిపోయింది, థర్డ్ ఈవెంట్లోకి వెళ్తున్నాం. అండ్ లాస్ట్ వన్ ఇది
రైట్. ఎలక్యూషన్లో శ్రీ నిత్య, సాన్విక్, కే సాన్విక్ 8th క్లాస్, తనుష్, సాయి తనుష్ 10th క్లాస్, సాయి తను వచ్చిన వారికి 2-3 గిఫ్ట్లు రావడం జరిగింది. అందులో లోపల వారి యొక్క టాలెంట్ అనేది బయట కన్సోలేషన్ ప్రైజ్ స్టార్ట్ అవుతున్నది. సాయి తేజ్, నాగమేశ్వర్ వచ్చిందా, సహస్ర, కే భారవి, జే హర్షిత, రండి రామ్మ, ఆయుష్మాన్. ఇంతవరకు ఈరోజు ప్రాప్తి ఉన్నది. నెక్స్ట్ దాన్ని ఇక్కడ బీనా అవసరం అయిపోయింది. దయచేసి గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. రావాలి దయచేసి, స్పీడప్. ఫస్ట్ ప్రైజ్ కొట్టుకున్నది సంఘానికి చుక్కాని. రైట్. తీసుకోండి ఉమారాణి గారు. దుర్గా వచ్చిందా? లగంటి లగామేస్తుంది. వచ్చిందా? రైట్. పెద్దలు కాకుండా మరి జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా కన్విన్స్ అయిపోయి లెమన్ అండ్ స్పూన్లో బాలికలు మహిళల విభాగంలో పలవంటి మరొక తరపున వారి యొక్క పాప అయినటువంటి స్వర్ణ తరపున బి శ్రేష్ఠ వర్ష ఆర్ వారి తరపున ఎవరైనా రైట్. లాస్ట్ ఘట్టానికి విచ్చేశాం. రైట్. థర్డ్ ప్రైజ్ బి పవిత్ర, బాల్ పాస్. ఎంబి లక్ష్మీ శ్రీనివాస్ వారు వేదిక మీదకి వచ్చి వారి యొక్క బహుమతులు. అన్ని పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, పెద్దలకు మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని సదాశివపేట చౌకీ మఠం తరఫున, మా ఉపాధ్యాయ బృందం తరఫున మీకందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీరందరూ కూడా ఇంకా అత్యుత్సాహంతో శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కరించుకొని సదాశివపేట చౌకీ మఠం బసవ సేవా సదనం ప్రాంగణం నందు 1 నెల రోజు నుండి నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా అనేక మంది కూడా చాలామంది కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మరి బసవేశ్వరుని యొక్క ఆశయాలకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజంలో అనేక మూఢాచారాలను మరి మూఢనమ్మకాలను త్యజించినటువంటి ఆ బసవేశ్వరుని యొక్క సూక్తులను, బసవేశ్వరుని యొక్క ప్రవచనాలను తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క వీరశైవుడు కూడా భావించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ నెలలో తలపెట్టినటువంటి వివిధ కార్యక్రమాలు దిగ్విజయం చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. వినూత్నంగా ఇప్పటి వరకు ఎక్కడ సదాశివపేట పట్టణంలోనే నిర్వహించినటువంటి కుస్తీ పోటీలు అనేటటువంటిది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారికి కూడా సంతోషించేటటువంటి విధంగా పారితోషికాలు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగడానికి మా
సమాజ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సహకరిస్తారని చెప్పి వారితో ఆశిస్తూ కోరుతూ జై గురు బసవ.